హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. నిరుద్యోగ సమస్య అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు. ఉద్యోగాలు ఇస్తామంటూ తమ మీడియాకు లీకులు ఇస్తూ నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని మండిపడ్డారు బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉందని రుజువు చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పం ఇప్పుడైనా కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని స్వాగతిస్తున్నాం. అయితే ఇందులో వివిధ డిపార్ట్మెంట్ల వారీగా రివ్యూ ఉంటుంది, యాక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. పర్యావరణము, పారిశుద్ధ్యము, ఆరోగ్యము, మహిళా సాధికారిత, ఈ రకంగా అనేక అంశాలను జోడించడం జరిగింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే 99 రోజుల ప్రణాళికలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి ఆలోచించడానికి కనీసం ఒక్కరోజు కూడా వెచ్చించకపోవడము చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఈరోజు ఒక నిరుద్యోగి ఉన్నాడు. సుమారుగా 2.5 ఏళ్ల క్రితము ఈ రాష్ట్రానికి వచ్చేసినటువంటి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కోటి ఆశలు కల్పించి యూత్ డిక్లరేషన్ ఇచ్చి అనేక హామీలు ఇస్తే కోటి మంది యువత కోటి ఆశలతోని ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ప్రధానంగా జాబ్ క్యాలెండరు, 2 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి, జియో 46ను రద్దు చేయడము, రాజీవ్ యువ వికాసము లాంటి అనేక హామీలు ఇచ్చి వీళ్ళు గద్దెనెక్కింది. 2.5 ఏళ్ళుగా వస్తూ ఉంది. ఇటీవల దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి యువత ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంది అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తున్నారు, మనోవేదన గురి చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే, శాంతియుతంగా ధర్నాలు చేస్తూ ఉంటే ఉక్కు పాదంతో వాళ్ళను అణిచివేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం. నమ్మి నానవస్తే పుచ్చిబుర్రలైనట్టు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తే, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈరోజు పుచ్చిబుర్రలవ్వడమే కాదు, పోరాటం చేసేటువంటి వాళ్ళను, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళ పుర్రలను పగలగొడుతున్నారు. పోలీసులను పెట్టి లాఠీ చార్జీలు చేసి ఈరోజు జీబులు ఎక్కించి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. ఎంత దుర్మార్గం ఇది! 2.5 సంవత్సరాలైంది మీరు ఆల్మోస్ట్ ప్రభుత్వంలోకి వచ్చి. ఒక్క రిఫార్మ్ ఉన్నదా? అసలు ఒక్క సంస్కరణ? ఇటీవల యూపీఎస్సీ ఇచ్చేటువంటి నోటిఫికేషను 1 నెల రోజుల పాటు డిలే కావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే యూపీఎస్సీ ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది. అంటే ఆల్రెడీ సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటి వాళ్ళు నేరుగా పరీక్ష రాయడానికి వీల్లేదు. ఐఆర్ఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు పరీక్షలు మళ్ళీ రాయాలి అంటే వాళ్ళ పోస్టుకు రిజైన్ చేసి వాళ్ళు యూపీఎస్సీ ఎగ్జామ్స్కి అపియర్ కావాలి. 2028 నుండి దీన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఆ కొత్త నిబంధనను జోడించడానికి యూపీఎస్సీ 1 నెల పాటు ఈ నోటిఫికేషన్ డిలే చేసి దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. జ్యుడిషియరీ వ్యవస్థ కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చింది. జడ్జి కావడానికి పెట్టేటువంటి పరీక్షలో గతంలో జస్ట్ వాళ్ళు అడ్వకేట్గా పాస్ అయితే, బార్ అసోసియేషన్ రిజిస్టర్ అయితే చాలు వాళ్ళు పరీక్ష రాయొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే కనీసం 3 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేయాలనేటువంటి నిబంధన కూడా వాళ్ళు తీసుకొచ్చి కొత్తగా వాళ్ళు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వాళ్ళు కూడా ఒక కొత్త నిబంధన తీసుకొచ్చారు. అదేవిధంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఫైనాన్స్ శాఖకు ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది నోటిఫై చేయండి, నోటిఫై చేస్తే దానికి అనుగుణంగా మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. అంతెందుకు పక్కన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల పెద్ద ఎత్తున అక్కడున్నటువంటి నిరుద్యోగ యువత ధర్నా చేస్తే దాని మీద ఒక కమిటీ వేసింది. ఈ నిరుద్యోగ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలనే దాని మీద స్టడీ చేయడానికి ఒక కమిటీ వేసింది. ఒక సెంటర్లో అత్యధికంగా ఫలితాలు వచ్చినాయి, దీంట్లో మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయని చెప్పేసి అక్కడ అభ్యర్థులు ఆరోపిస్తే దాన్ని కూడా స్క్రూటినైజ్ చేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. మరి మన ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఆ సిలబస్ కమిటీ వేసి ఇప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది. ఉలుకు లేదు పలుకు లేదు. ఆ రిపోర్ట్ ఇచ్చిందా ఇవ్వలేదా, ఇస్తే ఆ రిపోర్ట్లో ఏముంది, ఏమి లేదు. మరి మీరు సిలబస్ను రివైజ్ చేయకుండా మీరు నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారు, ఎట్లా పరీక్షలు నిర్వహిస్తారు? అంటే ఒక ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు, ఓ నిబద్ధత లేదు, ఓ చిత్తశుద్ధి లేదు. అసలు నిరుద్యోగ సమస్య అనేటువంటి ఎజెండా ఈ ప్రభుత్వానికి ప్రయారిటీగా లేదు. అందుకనే 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నా కూడా కనీసం ఇప్పటివరకు దాని మీద ఒక్క ప్రకటన అంటే ఒక్క ప్రకటన ఉండదు. ఇక ఎంత ఘోరం అంటే ఈ పేపర్లు తెల్లారు లేస్తే త్వరలో నోటిఫికేషన్లు చూడండి, ఎన్ని పేపర్లు మీకు చూపెడతాను. త్వరలో 17,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, పోలీస్ శాఖలో 14,000 ఉద్యోగాలు త్వరలో భర్తీ, కొత్త సంవత్సరంలో పోలీసు కొలువులు 14,000 కానిస్టేబుల్ పోలీసుల భర్తీకి రంగం సిద్ధం, 14,000 పోలీస్ కానిస్టేబుల్ ఖాళీలు భర్తీ చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తు, గ్రూప్స్ ఉపాధ్యాయ పోలీసు విద్యుత్ గురుకుల వైద్య నియామకాల ప్రక్రియ, మొదలుగానున్న కొలువుల జాతర, వచ్చే నెల 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్, తెలంగాణ యువతకు 12,000 కొత్త ఉద్యోగాలు, టీజీపీఎస్సీ పోలీస్ శాఖ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థం ముద్ర ఉన్నటువంటి పోస్టర్, 12,452 పోలీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు, ఇక ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు, పోలీస్ శాఖలో 12,000 ఉద్యోగ పోస్టులు ఖాళీలు భర్తీ. ఇట్లా ఇది చెప్పుకుంటా పోతే ఈ ప్రెస్ మీట్ మొత్తం ఇవే చూపించాల్సి వస్తుంది, అన్నీ ఉన్నాయి. అంతెందుకు, ఇప్పుడు జస్ట్ నేను ఈ ప్రెస్ మీట్కు వచ్చే ముందు వేటు న్యూస్లో నోటిఫికేషన్ వచ్చింది. ఏమని? 17,992 పోస్టుల పోలీసు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్. జస్ట్ ఇప్పుడు ఒక ½ అన్ అవర్ కూడా కాలే. అసలు ఇన్ని నాటకాలు ఎందుకు? రియలిస్టిక్గా మీరు ఏం చేస్తారో చెప్పొచ్చు కదా. వాళ్ళు లీకులు ఇస్తారు, వీళ్ళు రాస్తారు. పాపం నిరుద్యోగ యువత వాళ్ళ తల్లిదండ్రులు కూలీ నాలీ చేసి డబ్బులు పంపిస్తే ఉన్న ఊరిని వదిలి ఇక్కడికి వచ్చి గాలి వెలుతురు లేనటువంటి ఇరుకైనటువంటి గదుల్లో ఉంటూ ఒక పూట తిండి తింటూ ఒక పూట పస్తులుంటూ స్విగ్గీ ర్యాపిడోలు నడుపుకుంటూ కాలం వెళ్ళదీస్తూ ఇంటికి పోలేక తల్లిదండ్రులను ఫేస్ చేయలేక ఇక్కడ ఉండలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ వయస్సు పెరిగిపోతున్నది, జేబులు ఖాళీ అవుతున్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, బట్టతలలు వస్తున్నాయి, పొట్టలు పెరిగిపోతున్నాయి, పెళ్ళిళ్ళు కావడం లేదు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు కూడా ఒక నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే వాళ్ళు లీకులు ఇస్తారు, వీళ్ళు రాస్తారు, లేనిపోని ఆశలు కల్పిస్తారు. ఒక తీవ్రమైనటువంటి మనోవేదనకు ఈ నిరుద్యోగులను గురి చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చాలా దుర్మార్గం ఇది.
మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇస్తే ఈరోజు ఇస్తున్నాము అని చెప్పి మీరు ఇవ్వాలా. ఆ జాబ్ క్యాలెండర్ అని స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెడితే అది దిక్కు దివాన్ లేకుండా పోయింది. ఒక చెల్లని చెక్కులాగా అయిపోయింది. అది చెక్ బౌన్స్ అయితే ఎట్టుంటుందో ఈ ఉద్యోగ క్యాలెండరు అమల్లో అట్లనే ఉన్నది. మరి చెక్ బౌన్స్ అయితేనేమో వాడిని తీసుకుపోయి లోపలేస్తారు. మరి జాబ్ క్యాలెండర్ బౌన్స్ అయినప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి? సమాధానం ఉన్నదా అని అడుగుతున్నా. కొంచెమన్నా ఈ ప్రభుత్వానికి సిగ్గుండాల. 2.5 ఏళ్ళు అయింది, ఇంకా నాటకాలు ఆడుతూనే ఉన్నారు. ఇంకా మభ్యపెట్టి ఏదో పూట గడపాలనేటువంటి ఆలోచన తప్ప ఒక్కటి కూడా సరైనటువంటి ఆలోచన లేదు. ఇంకా వీళ్ళు పెద్ద సిపాయిలు అయినట్టు మూసీలను ప్రక్షాళన చేసట నైట్ ఎకానమీని తీసుకొస్తారట. నైట్ ఎకానమీని తీసుకొచ్చి కొత్త ఉద్యోగాలు సృష్టిస్తారట. డే ఎకానమీకి దిక్కున్నది అసలు ఈ రాష్ట్రంలో? డే ఎకానమీయే చక్కగా లేదు. నువ్వే చెప్తున్నావు నన్ను కోసినా రూపాయి వెళ్ళదని చెప్పి. అంకెలు చెప్తున్నాయి. ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా మన ఆర్థిక వ్యవస్థ నెగిటివ్ గ్రోత్ను చూడలే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ముహూర్తమో మరేందో కానీ వచ్చిన సంవత్సరం తర్వాత నుండి మొత్తం నెగిటివ్ గ్రోతే. గ్రోత్ ఉందా అసలు? ప్రజల చేతుల్లో ఈరోజు ఆదాయం ఉందా? ప్రజలు ఖర్చు పెడుతున్నారా? ఏదన్నా ఒక బిజినెస్ గ్రో అవుతున్నదా? నువ్వు డే ఎకానమీని ఎట్లా పెంచాలనేటువంటి ఆలోచన చేయకుండా నైట్ ఎకానమీ ఎవరిని మభ్యపెట్టడానికి? అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు తరలిపోతున్నాయో ఒకసారి ఆలోచన ఉందా కనీసం? ప్రభుత్వ ఉద్యోగాలంటే దానికి దిక్కు లేకుండా పోయింది. కనీసము ప్రైవేటు ఉద్యోగాల సంగతి ఏంది, దాని మీద మీ పాలసీ ఏంది, దాని మీద మీ స్టాండ్ ఏంది అనే విషయం ఎప్పుడైనా ఆలోచించిందా? ఈరోజు ప్రైవేట్ సెక్టర్లో ఎంతమంది లే ఆఫ్ అవుతున్నారు? ప్రముఖ సంస్థలైనటువంటి గూగుల్, మైక్రోసాఫ్ట్ కూడా లే ఆఫ్స్ అవుతున్నాయి. ఉద్యోగస్తులను రిజైన్ చేయమని చెప్పేసి మెసేజ్లు వస్తున్నాయి. సోయుందా కనీసం? కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో 3.5 లక్షల మంది ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ని 10 లక్షలకు తెచ్చింది. మీ ప్రభుత్వంలో ఎన్ని కొత్త ఉద్యోగాలు వచ్చినటువంటి విషయాన్ని పక్కన పెడితే ఎన్ని ఐటీ ఉద్యోగాలు పోతున్నాయో కనీసం సోయుందా అని అడుగుతున్నాను నేను. అంటే కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం ఇది అలవాటైపోయింది. కేసీఆర్ గారి హయాంలో ఒక్క పోలీసు శాఖలోనే ప్రతి 2 ఏళ్ళకు ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చింది. ఒక్క పోలీస్ శాఖ 2016లో 9,281 కానిస్టేబుల్ పోస్టులకు 539 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2018లో 18,428 కానిస్టేబుల్ పోస్టులకు 1,271 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2022లో 16,614 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే 554 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి. 2020 ఇవ్వలేదు, ఎందుకంటే కరోనా వచ్చింది కాబట్టి 2 ఏళ్ళు ఆలస్యంగా 2022లో నోటిఫికేషన్ ఇస్తే 2023లో నీ ప్రభుత్వం వచ్చాయి. ఒక కేసీఆర్ గారు ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్లోనే మొత్తం 46,681 పోలీస్ ఉద్యోగాలకు కానీ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి అపాయింట్మెంట్లు ఇచ్చిండు. నువ్వు ఇంత పొడుగు అంత పొడుగు నాది ప్రజాపాలన, నేను ప్రజల కోసమే జీవిస్తానని చెప్పుకుంటున్నావు కదా, ఒక్క పోలీస్ పోస్ట్ కన్నా కనీసం నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావా? 10-15 లక్షల మంది పోలీస్ యాస్పిరెంట్స్ ఈ రాష్ట్రంలో పోలీస్ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క దిల్సుఖ్ నగర్లోనే ఈరోజు కోచింగ్ సెంటర్లలో 2 లక్షల మంది కోచింగ్ తీసుకుంటున్నారు. సోయిందా ఈ ప్రభుత్వానికి? ఒక్కసారి పోయిందా మీరు దిల్సుఖ్ నగర్కి? ఈ నిరుద్యోగుల పుణ్యాన ఎంతోమంది ఎమ్మెల్యే లైన్లు, ఎమ్మెల్సీ లైన్లు ఒక్కరైనా విజిట్ చేసిందా? విజిట్ చేసే ధైర్యం ఉందా, దమ్ముందా? ఎన్ని రోజులు ఇంకా
ఎన్ని రోజులు మీరు మభ్యపెడతారు, ఎన్ని రోజులు మోసం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలని చెప్పి మొన్న పాపం ఈ పోలీస్ యాస్పిరెంట్స్ అందరూ కూడా దిల్సుఖ్నగర్లో రోడ్డు ఎక్కితే చితకబాదిలు పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు, హౌస్ అరెస్ట్ చేస్తారు, రాత్రికి ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లలో పెడతారు. కనీసం తిండి పెట్టరా పోలీస్ స్టేషన్లో? వాళ్ళు సంఘ విద్రోహ శక్తులా? వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తే కూడా పోలీస్ స్టేషన్లలో రాత్రి దానిక ఉంచుకొని కనీసం వాళ్ళకు తిండి అందించేటువంటి సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. నిన్ను సెక్రటేరియట్ మెట్లెక్కేలా చేస్తే నువ్వు వాళ్ళను పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేసినావు, కోర్టు మెట్లెక్కేలా చేసినావు. బాగా మేము పొడుస్తామని చెప్పి మొన్న మున్సిపల్ ఎన్నికలకు ముందు ఎంత ఘోరం అంటే మీరందరూ కూడా ఓటీఆర్ని అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ దాన్ని మీరు అప్డేట్ చేసుకోండి వివరాలని చెప్పి. పాపం నిరుద్యోగ యువత కూడా అరే మున్సిపల్ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఈ ఎన్నికల సందర్భంగా నోటిఫికేషన్ ఇస్తారేమో, దానికోసమే ఈ ఓటీఆర్ని అప్డేట్ చేసుకోమని అడుగుతున్నారేమో అని చెప్పి ఓటీఆర్ని అప్డేట్ చేసుకున్నారు. తీరా చూస్తే మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు నెల 2 నెలలు కావస్తున్నది, ఇప్పటివరకు నోటిఫికేషన్ దిక్కులేదు. అసలు అప్డేట్ చేయాల్సింది ఓటీఆర్ని కాదు, అప్డేట్ చేయాల్సింది నీ ప్రభుత్వాన్ని, నీ పాలన, నీ దిక్కుమాలిన పాలనను అప్డేట్ చేస్తే, ప్రక్షాళన చేస్తే కనీసం ఈ యువతకు కొంతలో కొంత అయినా న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అసలు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ ఉన్నదా? విద్యాశాఖ మంత్రి లేనటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. యాజ్ పర్ మై నాలెడ్జ్ తెలంగాణ ఈజ్ ద ఓన్లీ స్టేట్ ఇన్ దిస్ కంట్రీ విచ్ డజంట్ హ్యావ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్. విద్యాశాఖ మంత్రి లేనటువంటి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ ఎట్లా ప్రక్షాళన కావాలి అని చెప్పి దాని మీద ఒక కమిటీ వేస్తారు వీళ్ళు. అది ఎంత దిక్కుమాలిన కమిటీ అంటే అసలు ఫీజు రీయింబర్స్మెంట్ ఉండొద్దు అని చెప్పి ఒక రికమెండేషన్ ఇచ్చింది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాల, గిరిజన ఆదివాసీ దళిత వర్గాల బిడ్డలు వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళు చదువుకు దూరం కావాలనేటువంటి కుట్ర చేస్తున్నారా అని చెప్పి అనుమానం కలుగుతూ ఉంది. ఇంత దుర్మార్గం ఉంటుందా? విద్యాశాఖ మంత్రి అంటే స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అంటారు. మరి నువ్వే ముఖ్యమంత్రి ఉండి నీ కమిటీ ఫీజు రీయింబర్స్మెంట్ వద్దు అని చెప్పి రికమెండేషన్ ఇస్తుందా? అసలు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని కొనసాగించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి దాన్ని రద్దు చేస్తా అంటే అసలు ఏమైనా అర్థం ఉందా? ఆ తలాతోకాలైనటువంటి ప్రభుత్వం, తలాతోకాలైనటువంటి ఆ కమిటీ, దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి పెద్ద మేధావి, అపర మేధావి, ఆయన ఎవరో మీకు తెలుసు, ఆకునూరు మురళట. ఆయన టీచర్లకు జీతాలు బాగా ఎక్కువైపోయినాయి అని చెప్పి మాట్లాడతాడు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటువంటి టీచర్లను పట్టుకొని మీకు ఎక్కువ శాలరీస్ ఇస్తున్నామని చెప్పి అవమానిస్తాడు. అసలు నువ్వు ఇవ్వాల్సిన డిఏ పిఆర్సీ గురించి ఏమైనా ఆలోచన ఉన్నదా? దాని గురించి రాసినావా నువ్వు కమిటీలా? ఆ రిపోర్ట్లో రాసినావా? అది అవసరం లేదు మనకి, కానీ టీచర్లకు ఎక్కువ జీతాలు ఇస్తున్నారు. మీరు తీసుకోవచ్చు, మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మీరందరూ తీసుకోవచ్చు. ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక టీచరు తనకు 70-80 వేల శాలరీ వస్తే మాత్రం కంటవింపుగా ఉన్నది. ఎందుకు టీచర్ పాఠాలు చెప్తలేరా ప్రభుత్వ పాఠశాలల్లో? వాళ్ళకు పిల్లలు లేరా? వాళ్ళ పిల్లల్ని చదివించుకోవద్దా? అసలు ఏమన్నా అసలు ఒక అర్థం ఉందా అసలు ఒక కమిటీ రిపోర్ట్కి ఏమన్నా? రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈరోజు వాళ్ళ బెనిఫిట్స్ తెచ్చుకోవడానికి ఈరోజు కోర్టు మెట్టులు ఎక్కుతున్నారు. కోర్టు ఆదేశిస్తా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరు. దాని గురించి రాసినావా నువ్వు? రిపోర్ట్లో రాసినావా? అసలు అంతెందుకు, చాలా
ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇటీవల ఒక హైకోర్టు జడ్జు కోర్టుకు వెళ్ళిండు మా బెనిఫిట్స్ త్వరగా డిస్పాచ్ చేయండి అని. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉంది. ఇది వాస్తవమా కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఒక హైకోర్టు జడ్జు మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ త్వరగా ఇచ్చేటట్టు చేయండి అని కోర్టుకు పోయిందంటే నీ పాలన ఇంకా అంతకంటే ఎంత అధ్వానంగా ఉన్నది. ఒకసారి దీన్ని ఆలోచించాల్సిందా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి. మీ సగం పదవీ కాలం పూర్తయిపోయింది. బడ్జెట్ రాబోతున్నది. ఇప్పుడు ఈ బడ్జెట్ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కోటి ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగ యువకులు వాళ్ళ జేఏసీలతో కలిసి మేము అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికైనా మేల్కొనండి. మేల్కొని నోటిఫికేషన్స్ గురించి మీ ప్రణాళిక ఏందో ప్రకటించండి. ఇక ఉద్యోగ క్యాలెండర్ వద్దు దయచేసి. క్యాలెండర్ గురించి ఎవరికి అసలు నమ్మకమే లేదు. ఉద్యోగ క్యాలెండర్ అవసరం లేదు. ఉద్యోగాలు ఇవ్వండి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండి. పోలీస్ యాస్పిరెంట్స్ ఎదురు చూస్తున్నారు, టీచర్ యాస్పిరెంట్స్ ఎదురు చూస్తున్నారు, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి యాస్పిరెంట్స్ ఎదురు చూస్తున్నారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో రిక్రూట్ కావాల్సినటువంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దయచేసి ఈ నోటిఫికేషన్స్ విషయంలో మీ వైఖరి ఏందో చెప్పాల్సిందా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. బడ్జెట్ సెషన్లో నోటిఫికేషన్ల మీద ప్రకటన చేయాల్సిందిగా కోరుతున్నాము. పోలీస్ శాఖలో 20,000 నోటిఫికేషన్ కావాల్సినటువంటి ప్రకటన కూడా వెంటనే చేయాల్సిందా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. జియో 46 రద్దు చేస్తామన్నటువంటి హామీ మీద కూడా మీ వైఖరి ఏందో స్పష్టం చేయాల్సిందా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా లైసెన్స్ సర్వేయర్స్ రాష్ట్రంలో పెద్ద జోక్ అయిపోయింది. ఇటీవల వాళ్ళందరూ వచ్చి మా అగ్రనాయకులైనటువంటి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని వారు కలవడం జరిగింది. కలిసి వాళ్ళు ఏం చెప్పిందంటే మేము రాష్ట్రంలో 6500 మంది ఉన్నాము, ఎకరం కొలిస్తే 10 రూపాయలు ఇస్తున్నారు. అసలు మేము బతకాలనా, మేము ఉండాలనా, పోవాలనా? పొద్దంతో ఎకరం కొలిస్తే 10 రూపాయలు ఇస్తారు. అసలు 10 రూపాయలకు ఛాయ్ వస్తుందా ఇవాళ రేపు? ఏంది అసలు? ఇది ఇంత దిక్కుమాలిన ఆలోచన ఉంటుందా ఎక్కడన్నా? లైసెన్స్డ్ సర్వేయర్స్తోని భూములు కొలిపించుకుంటా ఎకరానికి 10 రూపాయలు అంటే వాళ్ళు ఎన్ని ఎకరాలు కొలిస్తే 1000 రూపాయలు రావాలి? పెద్ద జోక్ ఇది. ఎన్ని ఎకరాలు కొలిస్తే వాళ్ళకు 10,000 రావాలి. కాబట్టి లైసెన్స్డ్ సర్వేయర్స్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం బడ్జెట్ సెషన్ ముందు లేదా బడ్జెట్ సెషన్లో అయినా ఒక ప్రకటన చేయాల్సిందే ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తప్పకుండా ప్రతిసారి కొట్లాడినట్టే మా నాయకులు, మా పార్టీ అసెంబ్లీ సెషన్ సందర్భంగా కూడా నిరుద్యోగ సమస్యను లేవనెత్తుతుంది. లైసెన్స్ సర్వేయర్స్ విషయం కావచ్చు, పోలీస్ యాస్పిరెంట్స్ కావచ్చు, టీచర్ యాస్పిరెంట్స్ కావచ్చు, జియో 46 కావచ్చు, జియో 29 విషయం కావచ్చు, తప్పకుండా వాళ్ళ అంశాలను లేవనెత్తుతుంది. వాళ్ళకు భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ప్రభుత్వాన్ని గల్లబట్టి నిలదీస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయినా మీకు సోయి రాకపోతే తప్పకుండా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం తప్పకుండా నిరుద్యోగుల విషయంలో తదుపరి కార్యాచరణ కూడా మా పార్టీ ప్రకటిస్తాయని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. నా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.